ఈ దినాన బైబిల్ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిసయ్యుడితో ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. నికోదేమేమో యేసు ప్రభువారిని పొగుడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాం, దేవుడు తోడై ఉంటేనే కానీ నువ్వు చేసిన క్రియలు ఎవ్వడు చేయలేడని చెప్పేసి నికోదేము చెప్తా ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు అతని మనసు గుర్తెరిగి అతనితో ఒక విషయం చెప్తున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్తా ఉన్నాడు. యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. నికోదేముతోని ఈ మాట చెప్తున్నాడు. అయితే మరెవ్వరితో కూడా ఈ మాట చెప్పలేదు. యేసు ప్రభువారు గురించి రాయబడిన ఈ 4 సువార్తల్లో మనం చదివినప్పుడు ఇటువంటి సమాధానం లేక ఇటువంటి ప్రశ్న యేసు ప్రభువారు చెప్పలేదు. కానీ నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంగతిని చెప్పాడు. ఏంటి ఆ సంగతి అంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి, జన్మించినటువంటి వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యాన్ని చూస్తారు అని చెప్పాడు. వెంటనే నికోదేము అన్నాడు, ముసలివాడైన వాడు ఎలాగ జన్మింపగలడు అని ఒక ప్రశ్న అని మరలా అంటాడు. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని యేసు ప్రభువారిని అడుగుతున్నాడు. 2 ప్రశ్నలు నికోదేముకు వచ్చినాయి. ఒకటేమో ముసలివాడైన వాడు ఎలాగ జన్మిస్తాడు, రెండవది తల్లి గర్భమందు ప్రవేశించి ఎలాగ రెండోసారి జన్మిస్తాడు అని చెప్పేసి అడిగాడు. వాస్తవానికి యేసు ప్రభువారు చెప్పినటువంటి సంగతి నికోదేమికి అర్థం కాలేదు. చాలామంది ఈరోజు బోధకులు కూడా అర్థం కావట్లేదు. ఒక పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పినప్పుడు నేను విన్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, క్రొత్త జన్మ అంటే బాప్టిజం పొందడం అని చెప్పాడు. నిజానికి ఆ రోజు నాకు వాక్యం అంత తెలియదు కనుక నేను నమ్మేశాను. క్రొత్త జన్మ అంటే బాప్టిజం అని ఫిక్స్ అయిపోయాను. మరలా నేను వాక్యంలో ఉన్నటువంటి సంగతులు గుర్తెరిగి అవి తెలుసుకున్నప్పుడు వాటి గురించి నేను ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు సత్యం ఏంటో గ్రహించగలిగాను. ఆ సత్యాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. చాలామంది బోధకులు కూడా ఈ రీతిగానే చెప్తూ ఉన్నారు. క్రొత్త జన్మ అనగానే బాప్టిజం పొందడం అని చెప్తూ ఉన్నారు. నికోదేము కూడా అదే రీతిగా ఆలోచిస్తూ ఉన్నాడు. మనకి దైవ గ్రంథంలో 2 జన్మముల గురించి రాయబడి ఉంది. ఒకటి శారీరక జన్మ, రెండవది ఆత్మ మూలముగైనటువంటి జన్మ. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ సంగతి ఉంటుంది. చదువుతున్నాడు, గమనించండి. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శారీరక జన్మ, మనమందరం కూడా శారీరకంగా జన్మించినటువంటి వాళ్ళమే, మనకు శరీరాలు ఉన్నాయి. అయితే ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో ఉన్న పరమార్థం ఏంటంటే, ఆత్మ మూలముగా జన్మించడమే క్రొత్త జన్మై ఉంది. మరలా ఈ క్రొత్త జన్మలో 2 అనుభవాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఒకటి నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలముగాను. నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను అంటే ఈ 2 కలిపే ఉన్నాయి. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. మొదటిసారి ఏమో 3వ వచనంలోనేమో దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. తర్వాత 5వ వచనంలోనేమో ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. నిశ్చయంగా చెప్తున్న ఈ జన్మ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనం శారీరకంగా జన్మించాం, మనకు శరీరం ఉంది. అయితే మనము క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి. ఎందుకు ఈ క్రొత్త జన్మ అంటే, అసలు దేవుని రాజ్యం ఎలాగుందో చూడాలి అంటే క్రొత్త జన్మ కావాలి.
మన మామూలుగా ఉండి దేవుని రాజ్యాన్ని చూడలేమంటే దేవుని రాజ్యాన్ని చూడలేరు. దేవుని రాజ్యాన్ని చూడగలిగేటువంటి శక్తి మనిషికి కావాలి. దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎక్కడుంటుంది దేవుని రాజ్యము అంటే భూమి మీద దేవుని రాజ్యం ఉంది, పరలోకము కూడా దేవుని రాజ్యం అయి ఉంది. భూమి మీద ఆయన సన్నిధి దిగొచ్చినప్పుడు దేవుని రాజ్యంగా కనబడుతుంది. ఆ రాజ్యాన్ని చూడడం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడడమే. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ కనబడతాడా అంటే అందరికీ కనబడడు. ఆయన ఎవరైతే ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి ఆయన కనబడతాడు. వారు నిశ్చయంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. క్రొత్త జన్మ గురించి లోకం ఏమనుకుంటుంది, కొంతమంది పండితులు ఏమనుకుంటున్నారు, కొందరు ఆత్మీయులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని ఒక 4 విషయాలు నేను చెప్తాను. క్రొత్త జన్మ గురించి ఏమనుకుంటున్నారంటే చాలామంది పునర్జన్మ అనుకుంటున్నారు. పునర్జన్మ అంటే ఏంటి? మరలా పుట్టడం అంటే నేను చనిపోయిన తర్వాత మరలా ఎవరిగానో పుడతాను అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. వాస్తవానికి క్రొత్త జన్మ అంటే పునర్జన్మ కానే కాదు. తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే మతం మారడం అనుకుంటున్నారు. ఏంటి క్రొత్త జన్మ అంటే ఏమనుకుంటున్నారు? మతం మారడం. ఈ మతం నుండి ఆ మతానికి వెళ్ళాడండి అని బాహ్య సంబంధమైన అలవాట్లు మార్చుకుంటే క్రొత్త జన్మ అయిపోతుంది. అంటే నేను మారిపోయానండి అని చెప్పి క్రొత్త జన్మ అనుకున్నారు. అలా బైబిల్ ఒప్పుకుంటలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే క్రొత్త జన్మ అంటే మత మార్పిడి కాదు, హృదయ మార్పిడి. ఆచారాల వల్ల మార్పు కాదు, కానీ ఆత్మలో మార్పు. దేనిలో మార్పు? ఆత్మలో మార్పు అని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత కొందరు లోకములో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే వ్యక్తిగత వికాసం అనుకుంటున్నారు. అది కానే కాదు. అంటే వ్యక్తిగత వికాసం అంటే క్రొత్త జన్మ అంటే చెడు అలవాట్లన్నీ మానుకోవడం, మంచి పనులు చేయడం, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం అని అనుకుంటున్నారు లోకంలో ఉన్నవాళ్ళు. మేము క్రొత్తగా ఉన్నామండి, మాకు పాపంతో సంబంధం లేదు, మేము మంచి పనులు చేస్తున్నాం, మేము మంచిగా బ్రతుకుతున్నాం, చెడు అలవాట్లు మా దగ్గర ఏమీ లేవు అంటున్నారు. ఇది కాదు క్రొత్త జన్మ అంటే. బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుడిచ్చేటువంటి క్రొత్త జన్మ అనేది ఉంది. అది ఎలాగుంటుందంటే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. 4వదిగా గమనిస్తే చాలామంది క్రొత్త జన్మ అని అనుకున్నప్పుడు అది ఏమాత్రం ఇంపాసిబుల్, అది అసాధ్యం అని వెర్రితనంగా మాట్లాడుకుంటున్నారు లోకంలో. అయితే దేవుడు వెర్రివారిని సిగ్గుపరచడానికి సత్యాన్ని బట్టబొగులు చేశాడు. లోకరీత్యా జ్ఞానులు కూడా ఏమనుకున్నారంటే క్రొత్త జన్మ అంటే బైబిల్లో తెలిసినటువంటి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే బాప్టిజం పొందడం అనుకుంటున్నారు. నిజానికి బాప్టిజం పొందడానికి క్రొత్త జన్మకు ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అలాగనుకుంటే అది నిజం కాదు. మరి క్రొత్త జన్మ ఎలాగా మనకు కలుగుతుందంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం. నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే నీరు అనగా దేవుని యొక్క వాక్యం. చదువుతారా? 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షేమగు బీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. ఎలాంటి వాళ్ళంట? అక్షయ బీజం. ఆత్మ సంబంధంగా క్షయమైపోయే విత్తనం ద్వారా మనం పుట్ల. అక్షయ బీజము నుండి ఇది క్రొత్త జన్మకు సాదృశ్యంగా ఉంది. నీరు అంటే పాత నిబంధనలో శుద్ధీకరణకు గుర్తుగా ఉంది, క్రొత్త నిబంధనలో దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఈ వాక్యము ద్వారా మన హృదయాలు నూతనము పరచబడతాయి, నూతన జన్మ అనుభవంలోకి మనం వెళ్తాం. 2వదిగా ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం. మరలా మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో చదివితే అక్కడ రాయబడి ఉంటుంది కదా ఒక మాట, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. కాబట్టి ఆత్మ మూలముగా జన్మించేటువంటి అనుభవం క్రొత్త జన్మ అనుభవమై ఉంది. అయితే ఒక వ్యక్తి ఎలాగా క్రొత్తగా జన్మించడం అంటే అతడు జన్మించాడని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాము అంటే ఎవళ్ళైతే క్రొత్త జన్మ మేము పొందుకున్నాము అని చెప్పాలి అనుకుంటారో వారిలో క్రియలు కనపడాలి. నేను క్రొత్త జన్మ పొందుకున్నానండి అని మీకుందా నిర్ధారణ? చాలామంది మేము క్రొత్త జన్మ పొందుకున్నాము అనుకుంటున్నారు.
అయితే ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకున్నప్పుడు మీరు నిజంగా క్రొత్త జన్మ పొందుకున్నారో లేదో మీరు గ్రహించగలుగుతారు. క్రొత్త జన్మ పొందుకున్న వాళ్ళు ఏ రీతిగా ఉంటారు అంటే వారు మొట్టమొదట యేసుక్రీస్తుని నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? నువ్వు క్రొత్త జన్మ, నువ్వు ఆధ్యాత్మికంగా ఆత్మలో జన్మించావు, పరలోక రాజ్యం నీకు కనబడుతుంది, నువ్వు చేరతావనే నిశ్చయిత నీకు కలగాలి అంటే, నీ జన్మం నిజమైంది అయితే వారిలో మొట్టమొదట వారు చేసేటువంటి కార్యం ఏంటంటే వారి లోపల జరిగే కార్యం, వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముతారు. ఏ రీతిగా నమ్ముతారు చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనెను. ఎవరైతే నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉంటారో వారు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముతారు. లోకంలో అందరు నమ్మరండి యేసు ప్రభువాన్ని, కొందరు మాత్రమే నమ్ముతారు. ఎవరు నూతన జన్మ పొందుతారో వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి, వారి కళ్ళు తెరవబడతాయి. వారి మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముతారు. ఇది మొదటి విషయం. రెండవదిగా గమనించినప్పుడు పాపాన్ని ఒప్పుకుంటారు. ఏం చేస్తారు? నేను పాపిని ప్రభువా, మొట్టమొదటివి యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మి ఆయన ఒప్పుకుంటారు. రెండవదిగా నేను పాపిని ప్రభువా, నేను పాపినయ్యా అని చెప్పి ఒప్పుకుంటారు. చాలామంది నాలో పాపం లేదంటారు, మేము పరిశుద్ధులం అంటారు. బైబిల్ చెప్తుంది వాళ్ళు అబద్ధికులు అని చెప్తుంది. మరి పాపం ఉందా? పాపం ఉంది. ఎవరు పాపం చేశారు అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఇలాగ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యంలో రాయబడి ఉంది. అంటే అందరూ పాపం చేశారంట. అయితే దేవుని యొక్క నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు పాపాలని ఒప్పుకుంటారంట. ఎలాగా? 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపాలని మనం ఒప్పుకోవడం నూతన జన్మ అనుభవం కలిగిన వాళ్ళలో కలిగే ఆ ప్రత్యేకతలు ఏంటంటే, ఒకటి వాళ్ళు యేసుప్రభుని నమ్మి యేసుప్రభుని ఒప్పుకుంటారు. రెండవదిగా మేము పాపులం ప్రభువా, మా పాపాలు క్షమించమని ప్రభు దగ్గర వేడుకుంటారు. మూడవదిగా మనం గమనించినప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారంట. ఏం పొందుతారు? మారు మనసు పొందుతారు. ఎవరికి మారు మనసు వస్తుందంటే, ఎవరు నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉన్నారో వారు మాత్రమే మారు మనసు పొందుతారు. వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, చదువుతున్నాను, గమనించండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. ఎవరైతే నూతన జన్మ అనుభవంలో ఉంటారో వారు మారు మనసు పొందుతారు. వాళ్ళ మనసు మార్పు చెందుద్ది. అంటే ఒకడు క్రొత్తగా జన్మించాడు అంటే ఒకటి అతడు యేసుప్రభువాన్ని విశ్వసిస్తాడు, యేసుప్రభువారు నిజమైన దేవుడని, ఆయన పునరుద్ధానుడై లేచాడని నమ్ముతారు. ఇది మొదటి అనుభవం. రెండవదిగా పాపాలను ఒప్పుకుంటారు. మూడవదిగా మారు మనసు పొందుతారు. వీళ్ళే క్రొత్త జన్మ అనుభవం కలిగిన వాళ్ళు. వీళ్ళు ప్రభు యొక్క రాజ్యాన్ని చూస్తారు, వీరు ప్రభు యొక్క కార్యాలను చూస్తారు, వీరి హృదిలో ప్రభు యొక్క మహిమ కనబడుతుంది, ప్రభు యొక్క వెలుగు కనబడుతుంది. ఇది నూతన జన్మ అనుభవం అయింది. అయితే ఒక వ్యక్తి నిజంగా క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అతడి గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, మొట్టమొదటిగా చదువుదాం. ఒకటి, నూతన సృష్టి అని చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతివి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే ఎవరైతే
క్రొత్త జన్మ అనుభవంలోకి వస్తారో వాళ్ళు నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండోదిగా వాళ్ళు ఎలాగుంటారు అంటే, 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది, చదువుతున్నాను గమనించండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అంటే ఆ క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు దేన్ని అసహించుకుంటారంటే పాపాన్ని అసహించుకుంటారు. వాళ్ళు పాపము చేయరంట, వారు దేవుని మూలముగా పుట్టినవారు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా జన్మించిన, ఆత్మ మూలముగా జన్మించిన వాళ్ళు ఎవళ్ళైనా మరలా పాపం చేయడానికి ఇష్టపడరు, పాపాన్ని అసహించుకుంటారు. మూడవదిగా చదువుదాం, 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో 29వ వచనాన్ని చదువుతున్నాను గమనించండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. మూడవదిగా కొత్తగా జన్మించిన వాళ్ళ యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే వాళ్ళు నీతిని జరిగిస్తారు. 4వ విషయాన్ని చెప్తున్నాను. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ఎవళ్ళైతే నూతన జన్మ కలిగి ఉంటారో వారు ప్రేమ కలిగి ఉంటారు. ఇవి క్రొత్తగా జన్మించిన వాళ్ళు కలిగే శ్రేష్టమైన అనుభవాలు. అయితే వీరికి అనుగ్రహించబడేటువంటి ధన్యతలు 3 ధన్యతలు ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్తాను. ఒకటి, వారు దేవుని పిల్లలుగా ఉంటారు. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు చదివితే, తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడంట. తర్వాత రెండవదిగా గమనించినప్పుడు 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో, అంటే క్రొత్తగా ఆత్మ వల్ల పుడతారో వారంట లోకాన్ని జయిస్తారంట. మూడవదిగా గమనించినప్పుడు వారు జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉంటారంట. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4 వచనాలు చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చప్పున మరలా జన్మింప చేశాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్య భాగాలన్నీ కూడా ఎవరికి సంబంధించినవంటే ఎవరైతే నూతనంగా జన్మించారో, అంటే క్రొత్తగా జన్మించారో, నేను క్రొత్తగా జన్మించాను, క్రీస్తులో క్రొత్త వ్యక్తిని అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేకుండా ఈ క్రియలన్నీ కనబడినప్పుడు వారు ఏం చెప్పగలరంటే, నేను క్రొత్తగా జన్మించగలిగాను. క్రొత్తగా జన్మించినటువంటి వాళ్ళు మాత్రమే బాప్టిజాన్ని తీసుకోవాలి. క్రొత్తగా జన్మించకుండా ఏ మాత్రం బాప్టిజాన్ని తీసుకోకూడదు. అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత క్రొత్త జన్మ అంటే కాదు. బాప్టిజానికి ముందే క్రొత్త జన్మ ఉండాలి. ఈ క్రొత్త జన్మ అనేది శరీరానికి కాదు, ఇది బాప్టిజం కాదు. ఇప్పుడు బాప్టిజం అనగానే ఏం చేస్తాం చెప్పండి, నీళ్ళలో ముంచి లేపుతాం. ఈ క్రొత్త జన్మ అనేది శరీరానికి కాదు, ఇది ఆత్మకు. మీ ఆత్మనేత్రాలు తెరవబడితే, మీ మనోనేత్రాలు తెరవబడితే మీరు నూతన జన్మ కలిగిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందంట. కనుక మనోనేత్రాలు వెలిగించబడాలి. ఇది క్రొత్త జన్మ యొక్క రహస్యం. అయితే మీలో ఎందరు క్రొత్త జన్మ కలిగి ఉన్నారు? ఈ వాక్యాన్ని చాలామంది రకరకాల విభిన్న పద్ధతులు ఉపదేశించి బోధిస్తూ ఉంటారు. చాలామంది బోధించే బోధ ఎలాంటిది అంటే బాప్టిజం గురించి అనుకుంటారు. కాదు, ఒక వ్యక్తి బాప్టిజం పొందడానికి ముందే నూతన జన్మను కలిగి ఉండాలి. నీ నేత్రాలకు ప్రభు ప్రత్యక్షతలు కనబడతాయి, ప్రభువుని కనిపిస్తాడు,
అదే నూతన జన్మ అనుభవం. నువ్వు పాపాన్ని అసహించుకుంటావు, మారు మనసు పొందుతావు, దేవుని నీతి ప్రకారం నడుచుకుంటావు, దేవుని ప్రేమిస్తావు, దేవుని పిల్లలుగా ధైర్యంగా నిలబడతావు. ఇదే నూతన జన్మ అనుభవం. యేసు ఏమన్నాడంటే, మీరు క్రొత్తగా జన్మించిన వారైతే, మీరు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అన్నాడు. మీరు బాప్టిజం పొందితే పరలోకానికి వెళ్తారనలా, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. కానీ బాప్టిజం పొందకముందే క్రొత్త జన్మ అనుభవం మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లేదై ఉంది. కనుక ఈ దినాన ప్రభువు నేర్పించినటువంటి ఈ సంగతిని హృదయలో ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఇంకా వాక్య అనుభవంలోకి మీరు వెళ్ళకపోతే వాక్య అనుభవంలోకి వెళ్ళాలి. నూతన జన్మ అనుభవం మిమ్మల్ని ప్రభులోకి తీసుకెళ్ళేటువంటి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ అనుభవం దాటిన తర్వాత బాప్టిజం అనుభవానికి వెళ్ళాలి. ఒకవేళ ఈ అనుభవంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండి ఒక్కసారిగా బాప్టిజంలోకి వెళ్తే మీకేమీ అర్థం కాదు. మొట్టమొదట మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎందుకు వెలిగించబడాలంటే చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపుకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసాను. పౌలు గారు ఏమన్నాడంటే, చాలామంది యేసు ప్రభువారిని నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే వారి మనోనేత్రాలు ఏమైపోయినాయి అంట, మూతబడిపోయినాయి. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిందంట. ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతానుడు, అపవాది మనోనేత్రాలకి ఏం కలుగు చేశారంట? మనోనేత్రాలు అంటే ఆత్మనేత్రాలు. ఏ నేత్రాలు? ఆత్మీయ నేత్రాలు. దేవుని చూడాలి అంటే శరీర సంబంధులుగా ఉంటే దేవుని చూడలేరు. మన కళ్ళు ఉంటాయి కదా, మన కళ్ళతో దేవుని మహిమను చూడగలమా అంటే సాధ్యపడుతుంది. అంటే సాధ్యపడుతుంది. అది ఎప్పుడంటే మీరు ప్రభువులోకి వచ్చిన తర్వాత. ఒకవేళ ప్రభువులోకి రాకుండా ఆ దేవుడు ఎలాగుంటాడండి అని అవిశ్వాసంతో ఉంటే దేవుడు కనిపించడు. ఎందుకు ఈ నూతన జన్మ అనుభవం అంటే పాపాలు ఒప్పుకోవడం, తర్వాత పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడం, తర్వాత యేసుక్రీస్తుని నమ్మడం. ఈ అనుభవాలు ఎలాంటివి అంటే మనోనేత్రాలు వెలిగిస్తాయి. మనోనేత్రాలు వెలిగించబడిన తరువాత మీకు యేసు ప్రభువారు బాగా అర్థమవుతారు. యేసు ప్రభువారు ఏంటో, ఆయన యొక్క దర్శనం ఏంటో, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు మీ సిలువను ఎత్తుకొని మీరు ఆయన వెంబడించడం మొదలు పెడతారు. యేసు ప్రభువారితో మీ జీవితాలు కొనసాగిస్తారు. అప్పటి నుండి దేవుడు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తాడు. ఎలాగా అంటే, ఒకటి నూతన సృష్టిగా చూస్తాడు, రెండవది నీతిని ప్రేమించే వాళ్ళగా, ప్రేమ కలిగిన వాళ్ళగా, తరువాత పాపాన్ని అసహించుకునే వాళ్ళగా కనపడతారు. పాపాన్ని ప్రేమించరు, మీరు పాపాన్ని అసహించుకుంటారు. తర్వాత నీతిని అనుసరించి నడుస్తారంట, ప్రేమ కలిగి ఉంటారంట. అది ఏ ప్రేమ అంటే ఇదివరకు ఉన్నటువంటి ప్రేమ కాదు, నిజమైనటువంటి క్రీస్తు ప్రేమను కలిగి ఉంటారు. కనుక క్రొత్త జన్మ అనుభవం నికోదేమికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాల? నికోదేమికి అర్థం కాల. యేసే అంటాడు, నువ్వు ధర్మశాస్త్ర పండితుడు అయి ఉండి ఇవి నీకు తెలియలేదా అంటాడు. నిజంగా అతనికి అర్థం కాల, వివరించినప్పటికీ అర్థం కాల. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఈ అనుభవాలు గుండా వచ్చారా? ఒకవేళ మీరు ఈ అనుభవాల దగ్గర ఆగిపోయి ఉన్నారా? అయితే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక, పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక, దేవుడి మాటలని హృదయంలో ఫలింప చేయనుగాక.